ప్రజలకు సేవ చేసే నాయకులకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ఈ నెల 26న ముగుస్తున్న నేపథ్యంలో కౌన్సిలర్లకు శాల్వా కప్పి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల్లో కౌన్సిలర్లు దుబ్బాక అభివృద్ధికి చేసిన కృషి హర్షణీయమన్నారు. ప్రజాప్రతినిధులుగా సేవ చేయడంలో మరెక్కడ ఉండదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దుబ్బాక నియోజకవర్గ రూపురేఖల్ని మారుద్దామనుకున్నామని, దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడంతో అభివృద్ధి చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 5 కోట్లు ఇవ్వాల్సి ఉండగా సంవత్సరం గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి నయా పైసా కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వలేదని విమర్శించారు. కౌన్సిలర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, వైస్ చైర్మన్లు అయ్యారు, అందరికీ అవకాశం వచ్చింది. వీళ్ళందరూ కూడా ఉద్యమాలలో పార్టిసిపేట్ అయిన గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, అంత అప్పటి నుంచి వచ్చినాం. మనకు సమస్యలు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. కానీ దీన్ని మళ్ళీ తప్ప నాకు తెలిసి ఓ 10% 15% పోయినా కానీ మీకు డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ జంపు చేయాలని చేద్దాం. పని చేస్తే ఎక్కడైనా గెలుచుకొస్తాం. కేసీఆర్ ఎక్కడ దేశంలో ఏ మూలకైనా గెలుచుకురాడా, మన పార్టీ కూడా అంత పటిష్టంగా ఉన్నది. డెఫినెట్గా మనకు కూడా అవకాశాలు వస్తాయి. ఈ ఊళ్ళో అవకాశం రాకపోతే పక్క ఊరికి పోదాం, పక్క ఊరు రాకపోతే ఇళ్ళకి పోదాం. పార్టీ కట్టి ఉంటే మనం స్ట్రెంత్ కట్టి ఉంటే ఏదైనా కొడతాం. పైల్వాన్ ఎప్పుడైనా కానీ పైల్వాన్ అంటూ మన ఇంకంటే పైల్వాన్ కాదు, పక్కింట్లో కూడా పైల్వాన్గిరి చేయొచ్చు. పైల్వాన్గిరి కూడా చేద్దాం, ఏడంటాడు పోదాం, దుంకుదాం, గెలుద్దాం, మళ్ళా వద్దాం. ఏమన్నా ఇప్పుడు ఉన్నాయి ఏమైనా ఇబ్బందులు ఉంటే మార్చుకుందాం. పోయినసారి నాకు మంచి పేరు రాలేదు, నేను తప్పు చేసిన మీకు ఉండొచ్చు, కొందరు ప్రజలలో ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, ఈర్ష్య మీద ఉంటుంది కొందరు. వచ్చినవాడు పెద్ద గొప్పోడు రాపాడు, వచ్చేటవాడు కూడా పెద్ద గొప్పోడు. నేను బీఫామ్ మీకు అప్పుడు ఇంకొంత ఇచ్చిన అనుకో, వాడు పెద్ద నిరూషణుడు ఏం రాడాడు, వాడు కూడా అక్కడనే వస్తాడు. సరిదిద్దుకుందాం, ఇప్పుడున్న తప్పులన్నీ నెక్స్ట్ టైం చేయకుండా సరిదిద్దుకుందాం. నెక్స్ట్ టైం స్ట్రాంగ్గా పనిచేద్దామని చెప్పి అందరికి కూడా అనుకుందాం. మరి నేను 5 ఏళ్ళ దగ్గర తిప్పలు పడ్డా, కరోనా వచ్చింది, పనులు చేయలేదు, నాకు ఇదే అయింది, వాడు తిట్టిండు, వీడు తిట్టిండు, ఇల్లే మళ్ళీ పుల్లే అని నారాజ్ అవుతాం. కానీ మళ్ళీ సరే సరిదిద్దుకుందాం, ఈసారి నేను స్ట్రాంగ్గా పనిచేస్తా, మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పి దృఢంగా మీరు పనిచేయండి. డెఫినెట్గా నేను సాయశక్తుల భగవంతుడు ఎంతైతే నాకు శక్తి ఇస్తున్నా, శక్తి పూర్తిగా మీకు అవకాశం నేను కల్పిస్తా. మీ ఒక్క మున్సిపాలిటీకే కాదు, అన్ని గ్రామ పంచాయతీలకు కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా మళ్ళీ మన ప్రభుత్వం గ్యారంటీగా 100కు 200% మనమే వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం ఉంటుంది. డెఫినెట్గా ఏది ఏమైనా మళ్ళీ మనకు మంచి ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఈ డివిజన్లు కానీ, ఈ రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏమేం కావాలి, హెడ్ క్వార్టర్ ఎట్లు ఉండాలి, ఇవన్నీ కూడా నా నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు ఏ అవకాశం లేదు కాబట్టి సైలెంట్గా మర్చిపోయి గొంగడేసుకొని పండుకున్నాను తప్ప నిజంగా కూడా పండుకుండి నేను గజ్వేల్ ఇక్కడ అన్ని పనులు చేసినట్టు ఇప్పుడు మూగినప్పుడల్లా గుర్తు చేసుకుంటాను. నాకే అనిపిస్తుంది, అమ్మ నేను ఇంత పని ఇన్ని పనులు ఎట్లా చేసినట్టు చెప్పి నా ఒక్కొక్కసారి నేనే ఫీల్ అవుతాను. మరి డెఫినెట్గా ఎవ్వరు కూడా చిన్న విషయాలు ఏమైనా నా నుంచి మీకు ఇబ్బంది కలిగినా, ఈ 5 ఏళ్ళ మీకు ఎవరైనా నొప్పించినా కానీ మరి మీరు కూడా పెద్ద మనసుతోటి క్షమించుడు. నన్ను కూడా ఏదో అందరం ఒకటే, మీరు మనసులే, నేను మనసులే. నాకేం స్పెషల్గా దేవుడు పైకి తీసుకురాలేదు. అందరికీ ఇంత అనుభవం నేర్చుకున్నాం. నేను కూడా రాజకీయం రాకుండా నాకు మైక్ పట్టుకొని మాట్లాడితే కూడా రాకపోతుండే. అందరం అంతే, ఫస్ట్ రాగానే ఎవరైనా